గుట్టుగా గుట్కా దందా విచ్చలవిడిగా విక్రయాలు. ప్రభుత్వం నిషేధించిన ఆగని అమ్మకాలు, అక్రమ వ్యాపారానికి వ్యాపారుల మొగ్గు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు. సూతమంత్రంగా దాడులతోని క్యాన్సర్ బారిన పడుతున్న యువత. మొత్తం మీద అయితే ఈనాడు ప్రభుత్వం నిషేధించినటువంటి గుట్కా ప్యాకెట్లు కానీ ఈనాడు మనం చూసుకోవచ్చు ఎక్కడ పాన్ షాప్లల్లో, కిరాణా షాప్లల్లో, మార్వాడి షాప్లలో లభిస్తున్నాయి. అంటే ఈనాడు ప్రభుత్వము గైడ్ లైన్స్ పెట్టేసి ఈనాడు గుట్కాని నిషేధించాలని చెప్పేసి ఆ ఫుడ్ ఆఫీషియల్స్కి, పోలీసులకి అందరికీ జారీ చేసినా కానీ, నోట్ జారీ చేసినా కానీ ఈనాడు ఫోకస్ పెట్టలేనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదంటే అర్థం చేసుకోవాలి. ఈనాడు వ్యవస్థ ఏ విధంగా ఉన్నదని చెప్పేసి ఈనాడు ఎక్కడ కిరాణా షాప్లలో పోయినా గుట్కాలు అమ్ముతున్నారంటే దీన్ని ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి నిర్ణయాలని పోలీసు అధికారులు కానీ, ఉన్నటువంటి ఫుడ్ ఆఫీషియల్స్ కానీ పాటిస్తున్నారా లేదా, వాళ్ళు ఏ విధమైనటువంటి డ్యూటీలు చేస్తా ఉన్నారని చెప్పేసి ఆలోచించుకోవాలి ఒకసారి. కాబట్టి ఈనాడు ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని క్యాన్సర్ బారిన పడుతున్నారు, యువత చెడిపోతున్నారని చెప్పేసి గుట్కాని నిషేధిస్తే ఈనాడు విచ్చలవిడిగా ఎక్కడ చూసినా కానీ పాన్ షాప్లల్లో హోల్సేల్, రీటైల్గా అమ్ముతున్నారు. ఈనాడు ఏదో కొద్దో గొప్ప అక్కడక్కడ పత్రికా విలేకరులు ఇచ్చినటువంటి సమాచారంతో మరి ఆ విలేకరులు పిలిస్తే పోలీసులు పట్టుకోవడం జరుగుతుంది, కానీ స్వయంగా వెళ్ళి పట్టుకున్నటువంటి దాఖలాలు లేవు అసలు. సో దీన్ని కరెక్ట్గా ఫోకస్ చేస్తే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో గుట్కాని నిషేధిస్తే ప్రజల ఆరోగ్యాలను కాపాడవచ్చు. యువత చెడు వ్యసనాలకు కన్వర్ట్ పడకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద, ఫుడ్ ఆఫీసర్స్ మీద, ఖచ్చితంగా పత్రికా విలేకరుల మీద కూడా ఎంతో ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గుట్కా దందా సాగుతోంది. ప్రభుత్వం అధికారికంగా గుట్కా, పొగాకు అమ్మకాలపై నిషేధం విధించినప్పటికీ విచ్చలవిడిగా అమ్మకాలు సాగుతూనే ఉన్నాయి. పాన్ షాపులు, కిరాణా షాపులు, మండల కేంద్రాలు, గ్రామాల్లో ఎక్కడ కావాలంటే అక్కడ ఓపెన్ గానే లభిస్తున్నాయి. ఒక్కో గుట్కాపై హోల్సేల్ వ్యాపారులకు 50%, రిటైల్ వ్యాపారులకు 70% మార్జిన్ దక్కడంతో ఈ దందా 3 పువ్వులు 6 కాయలుగా అన్న చందంగా సాగుతుంది. అంత బహిరంగంగానే సాగుతున్నా అరికట్టాల్సిన పోలీసులు, టాస్క్ ఫోర్స్ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరించడం వెనుక పెద్ద కహానే ఉందన్న ప్రచారం సాగుతుంది. అయితే తమ ప్రతిష్ట దెబ్బతినకుండా అప్పుడప్పుడు తూతుమంత్రంగా దాడులు నిర్వహించి కొద్ది గొప్ప గుట్కాలు స్వాధీనం చేసుకుంటున్నట్లు రికార్డుల్లో చూపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ చీకటి వ్యవహారంలో గుట్కా వ్యాపారుల నుంచి ప్రతి నెల పెద్ద మొత్తంలో మామూలు ముడుతున్నందునే అటువైపు కన్నెత్తి చూసేవారే కరువయ్యారన్న ఆరోపణలున్నాయి. శనివారం ఒక్కరోజు హనుమకొండ జిల్లా పరిధిలో 2 పోలీస్ స్టేషన్లలో 10,50,000 విలువ చేసే గుట్కాలు పట్టుకున్నారంటే ఈ చీకటి వ్యాపారం ఎలా సాగుతుందో అర్థమవుతుంది. సో మొత్తం మీద చూసుకోవాలి. ఈనాడు పోలీసు ఉన్నతాధికారులు ఖచ్చితంగా ఏదైతే గుట్కా అమ్మకాలు జరుగుతున్నాయో కిరాణా షాప్స్, రిటైల్ షాప్స్, హోల్సేల్ షాప్స్, చిన్న షాప్స్, పాన్ షాప్స్, మార్వాడి షాప్స్ అన్నిట్లలో దొరుకుతున్నాయి. సో ఖచ్చితంగా పోలీస్ అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఉన్నటువంటి ప్రభుత్వ ఆదేశాలు పాటించాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. యువతని మనం కాపాడాలి. యువత ఇది ఎడిక్ట్ కాకుండా క్యాన్సర్ బారిన ప్రజలు పడకుండా జాగ్రత్త తీసుకోవాలంటే ఖచ్చితంగా పోలీస్ ఆఫీషియల్స్, ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఖచ్చితంగా రైడ్లు నిర్వహించి వీటన్నిటిని ఏదైతే షాప్లు విచ్చలవిడిగా అమ్ముతున్నారో వాటిని సీజ్ చేయాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము.